హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీఆర్ఎస్ భీమవరం. మీరు చూస్తున్న ఈ సెటప్ వచ్చేసి యాంప్లిఫైర్, ఇది 2 ఛానల్ యాంప్లిఫైర్ అండ్ 2.1 అండి. మీకు దీని గురించి చెప్తాను. అలాగే 12 ఇంచ్ JBL సబ్ వూఫర్ 1300 వాటేజ్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. మీకు సబ్ వూఫర్ అనేది 12 ఇంచ్ సబ్ వూఫర్ వచ్చేసి మీకు ఈ టైప్లో అయితే డిజైన్ చేశాను. మన కస్టమర్ వచ్చేసి మహబూబ్ గారు, కర్నూలు. అయితే ఇది కర్నూలే పంపిస్తున్నాను, ఇది కర్నూలే పంపిస్తున్నానండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్లో మనం FM యాంప్లిఫైర్ అనేది కర్నూలు మహబూబ్ గారికి అయితే పంపించాను. దానికి సంబంధించిన 5.1 యాంప్లిఫైర్, డాల్బీ యాంప్లిఫైర్ చేయించాం. ఆయనకైతే ఈ యొక్క 12 ఇంచ్ JBL సబ్ వూఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క యాంప్లిఫైర్ వచ్చేసి సమీర్ గారు వాళ్ళ ఫ్రెండ్ అండి. ఆ యాంప్లిఫైర్ చూసి ఈ యొక్క యాంప్లిఫైర్ అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి 2.1 హెవీగా అయితే తయారు చేయించుకున్నారు. అది కూడా ఏమేమి యూజ్ చేశాను ఏంటో కూడా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీడియోలో. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు దగ్గర లుక్లో కూడా చూపిస్తాను. అలాగే ఇది మెస్ కూడా తీస్తున్నానండి. మెస్ తీసినప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. 1300 వాటేజ్ మీకు. ఇది డెప్త్, ఈ యొక్క SVS మోడల్ అంటారు దీన్ని. దీని సైజులు అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్లో మనం పెట్టామండి, మళ్ళీ అయితే ఇప్పుడు పెట్టడం లేదు. కానీ దీనికి వచ్చేసి మనకి ఫోమ్ అది చూసారా, ఈ రకంగా అయితే ఫోమ్ అనేది ఫిట్టింగ్ లోపల అయితే ఫిలప్ చేయడం జరిగింది ఫోమ్ అనేది. అలాగే మన కస్టమర్కి ఈ యొక్క గ్రిల్స్, మేజర్గా గ్రిల్స్ కావాలన్నారు. ఎందుకంటే ఆయన ఎలకలు ఇవన్నీ ఉండడం వల్ల హోల్స్లోకి వెళ్ళిపోతాయండి. గ్రిల్స్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు యాంప్లిఫైర్ అయితే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ వైట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నారు మన కస్టమరు. దీంట్లో వచ్చేసి మనకి దగ్గర వ్యూ నుంచి కూడా మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి మహబూబ్ గారు, అలాగే సమీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని నమ్మి ఇంత దూరం సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, దగ్గర నుంచి ఈ విధంగా ఉంటుంది. సబ్ వూఫర్ అనేది JBL 1300 ఒరిజినల్ అండి, చూసారు కదా. అలాగే యాంప్లిఫైర్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను. 4.5 ఇంచెస్ 18 ఇంచెస్ ఉన్న ప్యానల్ అండి, పెద్దది ప్యానల్. కానీ 2.1 అయితే రెడీ చేయించుకున్నారు. ఇన్నర్ సైడ్ కూడా నేను ఏమేమి పార్ట్స్ యూజ్ చేశాను, దీన్ని ఏమేమి స్పీకర్స్ యూజ్ చేస్తారు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దగ్గర వ్యూ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ రకంగా అయితే డిజైన్ చేశాను, చూసారు కదా. ఇది వచ్చేసి మాస్టర్ వాల్యూమ్ అండి. అంటే మాస్టర్ వాల్యూమ్ అంటే లెఫ్ట్ రైట్ వాల్యూము. అలాగే ఇది USB ఆక్స్ అనేది FM బోర్డ్ అయితే యూజ్ చేశాను. కర్నూలులో అయితే FM బాగా వస్తుందని నా దగ్గర చేయించుకుంటున్నారండి. సో మొన్న ఇచ్చిన యాంప్లిఫైర్లో కూడా FM బాగుందని ఈ యొక్క యాంప్లిఫైర్ కూడా FM బోర్డ్ అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి USB అండ్ ఆక్స్ బదులు FM అనేది పెట్టడం జరిగింది. మీకు ఇక్కడ ఆఫ్ చేసేస్తే FM అనేది ఆగిపోయి మనకి బ్లూటూత్ అనేది ఆగిపోయి FM అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లెఫ్ట్ రైట్ వాల్యూము. ఇది వాల్యూమ్ దగ్గర నేను FM బోర్డ్ అనేది ఫిట్టింగ్ చేశాను. ఇది మిడ్ కంట్రోల్ వచ్చేసి గెయినర్ అండి, లెఫ్ట్ రైట్కి సంబంధించింది. ఇది త్రిబుల్ అండ్ బాస్ లెఫ్ట్ రైట్కి సంబంధించింది. ఇది బేస్ వచ్చేసి మీకు 2.1 కాబట్టి దీంట్లో సబ్ వూఫర్ అనేది సపరేట్గా యాడ్ చేయడం జరిగింది. ఇది పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల స్పేర్స్ ఏమేమి యూజ్ చేశాను విన్నర్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, విన్నర్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి 24/024 10 amp అయితే యూజ్ చేశానండి. అలాగే దీంట్లో వచ్చేటప్పుడు 2 ట్యాపింగ్స్ ఉంటాయి, 12/012 012. ఇది వచ్చేసి 10,000 మైక్రోఫెరడ్స్ 2 యూజ్ చేశాను, యూసోనిక్ కంపెనీ వాళ్ళది 10 amp డయోడ్. ఇది వచ్చేసి కుమార్ ఆడియో స్టీరియో బోర్డ్ అయితే యూజ్ చేశానండి. ఈచ్ వన్ ఛానల్ 150 వస్తుంది. అలాగే బిస్మీ కంపెనీ 2TR మోనో అయితే యూజ్ చేశాను. ఈజీగా 12 ఇంచ్ సబ్ వూఫర్ని రన్ చేస్తుంది. ఎందుకంటే 10 amp ట్రాన్స్ఫర్ వేసాం కాబట్టి ఈజీగా రన్ చేస్తుంది. సబ్ ప్రియాంప్ వచ్చేసి బిస్మీ కంపెనీ అయితే యూజ్ చేశాను. ఈ లెఫ్ట్ రైట్ వచ్చేసి LM3244 324 IC అయితే యూజ్ చేశాను. గెయిన్ వేజ్గా బేసు అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ యొక్క బోర్డు. ఈ బోర్డు అనేది మేము దగ్గర ఒక 6 years 7 years బ్యాక్ యూజ్ చేసిన బోర్డు, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి FM బోర్డు అండి. అంతకుముందు మనం మహబూబ్ గారికి FM అయితే ఈ యొక్క సర్క్యూట్తోనే ఇచ్చాను, కానీ ఆ సర్క్యూట్ నేను చూపించలేకపోయాను, ఎడిటింగ్లో మర్చిపోయానండి, సారీ ఏమనుకోవద్దు. అలాగే ఈ ఫ్యాన్స్ వచ్చేసి ఎగ్జిట్ ఒకటి ఇన్ అండి,
కూలింగ్ అవ్వడం కోసం ఇక్కడైతే ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ ఇది విధంగా ఉంటుంది. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైటు, అలాగే ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైటు, ఒక సాకెట్ పోతే ఒక సాకెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి డమ్మీ అండి. సబ్ ఊఫర్ ఇక్కడైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ప్యారల్ కింద ఇచ్చుకున్నాను, అంటే ఎక్స్ట్రా కనెక్షన్ కోసం ఇచ్చుకున్నాను. 10 ఇంచ్ సబ్ ఊఫర్ రన్ చేసుకునేలాగా. ఇది వచ్చేసి ఆక్స్ ఇన్పుట్ అండి. ఇది టాగిల్ స్విచ్ వచ్చేసి ఎల్ఈడి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా ఇచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ ఇది విధంగా ఉంటుంది. ఈ యొక్క మెయిన్స్ కార్డ్ కూడా నేను 3 పిన్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా హెవీ అండి. మీకు ఎటువంటి కంప్లైంట్ అయితే ఉండదు ఈ యొక్క మెయిన్స్ కార్డు వల్ల. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ విధంగా ఉంటుందండి. మొత్తం చూడొచ్చు. మనం ఎల్ఈడి ఆఫ్ ఆన్ చేసుకోవడానికి టాగిల్ అనేది ఈ విధంగా ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఆ నెంబరు. ఈ నెంబర్కి వాట్సాప్ అయినా చేయండి, లేదంటే డైరెక్ట్ కాల్ చేయండి. ఎటువంటి యాంప్లిఫైర్స్ కావాలన్నా సరే మీకు చేయడానికి అందుబాటులో ఉన్నాం మేము భీమవరంలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. వన్స్ అగైన్ మహబూబ్ గారికి అలాగే సమీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి.